తిరిగి వార్తలకు స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని బున్రాజవరం మండలం వడ్లూరు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆదివారం జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని వారెదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాకే బీసీల అభివృద్ధికి కృషి జరిగిందన్నారు. వెనుకబడిన వర్గాలు మహిళల అభ్యున్నతి కోసం ఇవాళ ఒక మహాత్మునిగా మనందరి మనసులో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. అదే కోవలు అదే నడవడికలో అన్న ఎన్టీ రామారావు గారు కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే పెద్దలు ఆలోచన ఉందో ఆ ఆలోచనని ఒక సూత్రంగా ఒక ప్రణాళికగా తీసుకుని బీసీ వర్గాలకి వెనుకబడిన వర్గాలకి అందరినీ కూడా రాజ్యాధికారం కట్టబట్టాలనేటటువంటి చిత్తశుద్ధితోటి సంకల్పంతో పనిచేసి అన్ని వర్గాలని కూడా రాజకీయ చైతన్యం వైపు మరలించడమే కాకుండా అన్ని వర్గాలకి రాజకీయ పదవుల్ని కట్టబెట్టినటువంటి చరిత్రకారుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా సరే కాళ్ళ ఎగరేసి చెప్పుకునేటటువంటి పరిస్థితి మన. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ నాయకులు షేక్ సుభాని, చెల్లిబోయిన శ్రీనివాస్, పావా సత్తా వీరస్వామి, మాజీ జెడ్పీటీసీలు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, మార్గాని వెంకట్రావు, బీసీ సెల్ మండల శాఖ అధ్యక్షులు వీరమల్ల ప్రసాద్, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఆదివారం రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలమూరు మండలం బడుగువాణి లంక గ్రామానికి చెందిన 250 మంది వివిధ పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ వీరా గంగరాజు, ఆలమూరు ఏఎంసీ డైరెక్టర్ కటారి కుమారి, దూలం లోకేష్, దూలం ఆదినారాయణ, పంతం పొన్నయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మామిడికుదురు మండలం పాసర్లపూడి లంక గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీలో ఆదివారం చేరారు. వీరికి జనసేన మండల శాఖ అధ్యక్షులు జాలం శ్రీనివాసరాజా, నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపులు కలిసి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చెరుకూరి పార్వతి, కొమ్ముల జంగమయ్య, గ్రామశాఖ అధ్యక్షులు తెరగారెడ్డి యేసు, పినిశెట్టి శేఖర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేస్తానని ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరులో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షులు ఆలనాని అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన తండ్రి నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుండే ప్రారంభమైందని, తాను కూడా ఇక్కడి నుండే రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఛాన్స్ ఇచ్చారంటే దానికి తప్పకుండా న్యాయం చేస్తానని, అలానే రేపు గెలవడం ఖాయం, గెలిచాక కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యల్ని అన్ని
ఇంకా తీర్చే విధంగా, అలానే ఏవైతే ఫండ్స్ రావాలో, కేంద్రం నుంచి ఫండ్స్ రావాలో, వివిధ వృత్త సంఘాలకు కానివ్వండి, అలానే రేపు ఇక్కడ ఎంతో గవర్నమెంట్ ల్యాండ్ అంతే ఉంది కాబట్టి కేంద్ర సంస్థలు వచ్చేలాగా, అలానే కేంద్రం నుంచి విద్యా సంస్థలు, అలానే యువతకి ఉపాధి కలిగేలాగా వివిధ కంపెనీలు ఉంచేలాగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. సులువుగా ఆయన చేసిన మంచి, ఆయన చేసిన పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి ప్రజల్లోకి చెప్పుకుంటూ వెళ్తే చాలు, మన గెలుపు ఖాయం. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎంపీ కోటకూరి శ్రీధర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రెండు 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా వికసించాలంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని వికసిత్ భారత్ సంకల్పయాత్ర జిల్లా ప్రభారి అధికారి ఉమా నండూరి అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి మాట్లాడారు. వికసిత భారత్ సంకల్పయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల అవగాహన కలగడంతో పాటు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు ఎల్లప్పుడూ పేద ప్రజలకు చేరువ అయ్యేలాగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి టి విశ్వనాథ్, జిల్లా వ్యవసాయాధికారి వై రామకృష్ణలు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాము భారతదేశంలోని సక్రమంగా పాటిస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగులకు అండగా తెలుగుదేశం పార్టీ, భీమవరంలో భరోసా ఇచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. జర్నలిజంలో విలువల కోసం కృషి చేస్తున్న ఏపీయూడబ్ల్యూజే, వీరవాసరం జిల్లా సభలో ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు. తణుకులో విజయవంతంగా అయోధ్యరామ వైభవి యాత్ర, భక్తులతో కిక్కిరిసిన ప్రధాన రహదారులు, హోరెత్తిన జై శ్రీరామ్ నినాదాలు. ఉద్యోగావకాశాలు లేక ఆంధ్రప్రదేశ్లో వెలవెలబోతున్న యువత, తణుకులో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వ నేత లెనిన్ కు నివాళులర్పించిన తూర్పు విప్పరు సిపిఐ కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు గుర్తింపునిచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్దే, వడ్లూరులో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. కొత్తపేట నియోజకవర్గంలో అందరి కోసం కృషి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, గోపాలపురంలో ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పాసర్లపూడి లంక గ్రామంలో పలువురు జనసేనలో చేరిక, వివరించిన నాయకులు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేస్తా, ఏలూరులో వెల్లడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.